మొట్టమొదటిగా పౌలు దేంట్లో అతిశయపడుతున్నాడు? బలహీనతల్లో. రెండో విషయం చెప్తాను రండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదును. హల్లెలూయా. ఎక్కడ అతిశయపడతాడట? శ్రమ పడాల్సి వస్తే అతిశయపడతాడట. బలహీనత అనుభవించాల్సి వస్తే అతిశయపడతాడు. ఎందుకంటే దేవుని కృప దొరుకుతుంది కాబట్టి, దేవుని శక్తి ఆయనకు తోడుగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు శ్రమల యందు అతిశయపడతాను అని రాస్తాడు. ఎందుకయ్యా పౌలా, శ్రమను బట్టి ఎందుకు అతిశయపడతావు? అడిగే ప్రశ్న, మనం అడిగే ప్రశ్నది. శ్రమను బట్టి నీకెందుకు అతిశయం అని అడిగితే ఆయన సమాధానం ఏంటో తెలుసా? ఆయన ఏమంటాడంటే, శ్రమ ద్వారా నాకు ఓర్పు వస్తుంది. ఓర్పు నన్ను పరీక్ష గుండా నడిపిస్తుంది. ఆ పరీక్ష నాకు నిరీక్షణను కలుగజేస్తుంది. కాబట్టి ఇది తెలిసే, ఇది ఎరిగే నేను శ్రమల్లో అతిశయపడుతున్నాను అంటాడు. ఎంత అద్భుతమైన విషయం, ఆలోచన చేయండి. శ్రమ వస్తే ఎవరైనా కాలర్ ఎగరేసేటోళ్ళు ఉంటారా? అబ్బా నాకు శ్రమ వచ్చింది తెలుసా అని గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఉంటారా? పౌలు చెప్పుకుంటాడటండి. పౌలు దాంట్లో అతిశయపడతాడటండి. శ్రమ రాగానే తీసేయి ప్రభువా, తీసేయి ప్రభువా అని అడిగే మనమెక్కడ? శ్రమలలో అతిశయించే, ఆనందించే పౌలు ఎక్కడ? పౌలు మనసు ఎలాంటి మనసు తెలుసా? క్రీస్తు మనస్సు. ఎవరి మనసు? క్రీస్తు మనస్సు. అందుకే పౌలు 1 కొరింథీ 11:1 రాస్తాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, నడుచుకొనిచున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటాడు. క్రీస్తు శ్రమ పడడానికి లోకానికి వచ్చాడు. పౌలు కూడా అదే శ్రమను అనుభవించడానికి నేను ఇష్టపడుతున్నానని చెప్తాడు. పౌలు పడిన శ్రమల గురించి చదువుతామా ఒకసారి? కొరింథీలో రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి చదువుదామా? 23వ వచనం నుండి, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకును, మరి విశేషముగా ప్రయాసపడితిని, అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు అపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడపలికి శ్రమపడితిని, ఒక రాత్రింబవళ్ళు సముద్రములో గడిపితిని, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసతోనూ, కష్టములతోనూ, తరచుగా జాగరణలతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నాయి. మీరు నిదానంగా కూర్చొని లెక్క కట్టండి. దాదాపు 20 రకాల శ్రమల కంటే ఎక్కువగా చెప్పాడు. చెప్పి ఏమంటాడు చెప్పాలనా? ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ప్రభు కోసం శ్రమ పడాల్సి వస్తే ఏం శ్రమ పడుతున్నాం మనం? నిజంగా శ్రమ పడుతున్నామా? పౌలు అంటాడు, శ్రమలలోనే అతిశయపడతాను. ఎందుకయ్యా పౌలా? శ్రమ ఓర్పును కలుగజేస్తుంది, ఓర్పు పరీక్షకు నడిపిస్తుంది, పరీక్ష నిరీక్షణలోనికి నన్ను నడిపిస్తుంది. కాబట్టి నాకు శ్రమలంటే ఇష్టం.
హల్లెలూయా, హల్లెలూయా. శ్రమల్లోనే నేను యేసును వెంబడిస్తాను, శ్రమల్లోనే నేను క్రీస్తును వెంబడిస్తాను. ఎందుకో తెలుసా? ఆయన నిరీక్షణ నాకు కలుగజేస్తాడు ఆ శ్రమల వలన. శ్రమల యందు అతిశయపడుతును అని రాస్తాడు. దేంట్లో అతిశయపడతాడటైనా? మొదటిది బలహీనతల యందు అతిశయపడతానంటాడు. 2 శ్రమల యందు అతిశయపడతాను అంటాడు. 3వది చూద్దాం.